కాంగ్రెస్ తీన్ మార్. పంచాయతీ ఎన్నికల మూడో విడతలో కూడా పైచేయి. మొత్తంగా 56% సర్పంచ్ స్థానాలు కైవసం, 30 జిల్లాల్లో ఆధిక్యం. రెండో స్థానంలో బీఆర్ఎస్, బీజేపీకి 688 స్థానాలు. తుది విడతలో 85.77% పోలింగ్. మూడు విడతలు కలిపి 85.30% పోలింగ్. 11వ తేదీన జరిగిన పోలింగ్ ఆనాడు గెలిచిన సర్పంచులు, 14వ తేదీన జరిగిన ఎలక్షన్స్ అండ్ నిన్న జరిగిన 17వ తేదీ మూడో విడత లాస్ట్ విడత జరిగిన ఎలక్షన్స్ మొత్తం కలిపి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 56% స్థానాలు కైవసం చేసుకుందట. ఇక బీఆర్ఎస్ వచ్చేసి 20%కి అటు ఇటుగా వాళ్ళు కొన్ని స్థానాలు గెలవడం జరిగింది. అండ్ బీజేపీ 688 స్థానాలు, ఇండిపెండెంట్లు అండ్ మిగతా పార్టీలు సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కలిసి 1505 స్థానాలు గెలవడం జరిగింది. సో చాలామంది మరి ఇప్పుడు కాంగ్రెస్ తీన్ మార్ అంటుండే కదా ఈయన, మరి కాంగ్రెస్ తీన్ మారేనా అని అంటే వీళ్ళు చెప్తున్న మాటలకి వచ్చిన రిజల్ట్కి గ్యాప్ ఉన్నదని అయితే నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా. అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మేము చాలా అద్భుతాలు చేసినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం, మార్చి పడేసినాం రాష్ట్రాన్ని అని ఏదైతే మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి రైజింగ్ 2047 ఇట్లా మాట్లాడుతున్నాడో, ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు ఈ పర్సంటేజ్ అనేది తక్కువే. బేసిక్గానే ఎవరు అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ ఆ వాతావరణం లేదు అన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. 56% దగ్గర వీళ్ళు ఆగిపోయినారు. వీళ్ళు చెప్తున్న మాటల ప్రకారం చూస్తే వీళ్ళు 70% దాటాలి. సో ఇక బీఆర్ఎస్ పరిస్థితి, వాళ్ళ నమస్తే తెలంగాణలో మేము అసలు మొత్తం మామూలుగా కాదు, దూకుడు ప్రదర్శించినాం, ఎక్కడ లేని విజయాన్ని సాధించినాం. ఆనాడు బీఆర్ఎస్ ఫెయిల్యూర్ కాంగ్రెస్కి ఎట్లాగైతే ఉపయోగపడ్డదో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందో, ఇవాళ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతున్నది. అంతకు మించి ఇక్కడ వీళ్ళేదో గొప్ప సాధించారు, వాళ్ళేదో గొప్పలు సాధించారని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇక్కడ మీకు సరైనటువంటి పార్టీ ఏది ఆల్టర్నేట్గా ప్రజలకు కనిపిస్తలేదు. సో తప్పని పరిస్థితుల్లో మీకు ఓట్లు వేస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళు వచ్చిన 688కే ఇక వాళ్ళు పోయినసారి కంటే మేము చాలా ఎక్కువ వచ్చినాయని వాటికే సంకలు గుద్దుకుంటున్నారు. మరి మాకెందుకు రాలే 2000, 3000, 4000 గ్రామ పంచాయతీలు, మేము ఎందుకు కొట్లాడలే అన్నది ఆలోచిస్తలేరు. పోయినసారి తక్కువ వచ్చిండే, ఈసారి ఇంకెక్కువ వచ్చినాయని దానికే సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఎవడు బాగు చేయాలని? రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారుగా 56% స్థానాలు గెలిచిన పార్టీ మూడో విడతలో కూడా అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. బుధవారం మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి రాత్రి 12:30కు కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలు గెలిచారు. ఇందులో మీరు చూడండి, ఫస్ట్ విడతలో 395 ఏకగ్రీవమైనవి, రెండో విడతలో 400 అయినాయి, ఇంకో విడతలో దాదాపు 400 అయినాయి. అంటే దాదాపు ఎంత, 1000కి పైగా స్థానాలు ఏకగ్రీవమైనవి. ఏకగ్రీవం అంటే ఏంది? ఎవడు పైసలు ఉంటే వాడే ఆ ఏకగ్రీవమైన స్థానాలను ఎవరి అకౌంట్లో ఉన్నాయి? మీ అకౌంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు గెలిచిన 7010లో 1000కి పైన ఏకగ్రీవాలే ఉన్నాయి కదా, అవునా? ఇక మరి మీది ఇప్పుడు పోటీ చేసిన దాని ప్రకారం చూస్తే ఎంత శాతం వచ్చినట్టు? బీఆర్ఎస్ 1142, బీజేపీ 242, ఏది మూడో విడతలో. ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం వాళ్ళు 7 చోట్ల గెలిచారు. సిద్దిపేట మినహాయిస్తే మిగిలిన 30 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. ఒక సిద్దిపేటలో కొంత హరీష్ రావు, దీంతో అక్కడ బీఆర్ఎస్ కొంత ఎడ్జ్గా అనిపించింది. ఇక ఏది మన సిరిసిల్లలో కూడా కేటీఆర్ పనితనం మనకు తెలిసిందేనే, మనం ఎట్లుంటుంది, ఆడ కూడా బొక్కబొరల పడ్డది బీఆర్ఎస్. 31 జిల్లాల్లోని 12733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగినాయి. ఇందులో 7010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ 688 స్థానాలు పొందగా ఇతరులు 1505 స్థానాల్లో గెలిచారు. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలు పొందింది. అంతకుముందు ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో 85.77% పోలింగ్ నమోదైంది. రెండో విడత కంటే ఇది 0.9% తక్కువ. 3 విడతల్లో కలిపి 85.30% ఓట్లు పోలైనాయి.
మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ అత్యధికంగా 92.56% నమోదైంది. ఇక్కడ మహిళలు 92.33% కంటే పురుషులు 92.79% ఎక్కువగా ఓటేశారు. నిజామాబాద్లో అత్యల్పంగా నమోదైందట. సో ఇట్లా నిన్న మూడో విడత ఎలక్షన్ జరిగింది. ఇగో ఎక్కడెక్కడ ఏమేం గెలిచినా ఎవరెవరు గెలిచినారు. ఏకగ్రీవాలతో కలిపి మూడో విడతలో పార్టీల మద్దతుదారులు గెలిచిన స్థానాలు. ఆదిలాబాద్లో 151 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 32 గెలిచింది, బీఆర్ఎస్ 64 గెలిచింది, బీజేపీ 10 గెలిచింది, ఇతరులు 44 గెలిచారు. సో మరి ఇక్కడ కాంగ్రెస్ బొక్కబోర్ల పడ్డదిగా. 151 స్థానాల్లో ఆదిలాబాద్లో కాంగ్రెస్ 32 గెలిస్తే, బీఆర్ఎస్ 64 గెలిస్తే, బీజేపీ 10, ఇతరులు 44. సో ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచించాలి. అవినీతి చేసిర్రు, బొక్కలు వేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, లాగుల తొండలు ఇడుస్తాం, ఇంకేదో దాని చాలా ఉన్నాయి కదా. ఫుట్బాల్ ఆడతాం, అది ఆడతాం, ఇది ఆడతాం, పీక్తాం, చేస్తాం, ఓ మస్తు మాట్లాడండి. ఇవన్నీ మాటలకి 2 ఏళ్ళైంది, ఇంతవరకు అతి గతి లేదు. సేమ్ ఆ పరిపాలన ఎట్లుందో ఈ పరిపాలన కూడా గట్లనే ఉందని అనుకుంటున్నారు. మరి ఇక్కడ అధికార పార్టీ ఆధిక్యం ఎక్కడ పోయింది? ఆదిలాబాద్ జిల్లాలో ఏమైందంటే ఇక్కడ కొంత ట్రయాంగిల్ కూడా నడిచింది. రెబల్స్ ఎక్కువగా పోటీ చేసినారు, బీజేపీ బలం ఎక్కువగా ఉన్నది, బీజేపీ నుంచి రెబల్స్గా పోటీ చేసినారు. సో ఈ ట్రయాంగిల్ ఉన్న దగ్గర మీ పరిస్థితి ఏంది? బొక్క బొర్లా పడ్డారు అక్కడ. ఆలోచించండి మీరే. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇక్కడ కూడా హోరాహోరీ ఉంది. 108 స్థానాల్లో 46 కాంగ్రెస్ గెలిస్తే, 41 బీఆర్ఎస్ గెలిస్తే, 9 బీజేపీ, ఇండిపెండెంట్లు అండ్ ఇతరులు 9. ఇక్కడ కూడా ఫైట్ చాలా హోరాహోరీగా నడిచింది. అంటే ప్రజా వ్యతిరేకత మీ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాకపోతే కొన్ని జిల్లాల్లో మొత్తం స్వీప్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ జిల్లాలో 133 స్థానాలు ఉంటే 32 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 73 బీజేపీ గెలిచింది, 22 ఇండిపెండెంట్ గెలిచినారు. అంటే ఇతరులు సిపిఐ, సిపిఎం అందరు కలిసి 73 నిర్మల్ జిల్లాలో. సో ఇక్కడ కొంత బీజేపీ అక్కడ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇట్లాంటి కొంతమంది సెక్షన్ ఆఫ్ టాప్ లీడర్లు ఉండడంతో అక్కడ వాళ్ళకి గెలుపు సాధ్యమైంది. 73 బీజేపీ గెలిచింది ఇక్కడ. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాలో 102 స్థానాలు ఉంటే 51 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 15 గెలిచింది, బీజేపీ 0, ఇతరులు 36. నిజామాబాద్ జిల్లాలో 165 స్థానాలు ఉంటే 85 కాంగ్రెస్, 39 బీఆర్ఎస్, 15 బీజేపీ, ఇతరులు 26. కామారెడ్డిలో 168 స్థానాలు ఉంటే 126 కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 4 బీజేపీ, 17 ఇతరులు. కరీంనగర్లో 111 స్థానాలు ఉంటే 38 కాంగ్రెస్, 38 బీఆర్ఎస్, 19 బీజేపీ, 16 ఇతరులు. జగిత్యాలలో 119 ఉంటే 66 కాంగ్రెస్, 37 బీఆర్ఎస్, 6 బీజేపీ, 10 ఇతరులు. పెద్దపల్లిలో 91 స్థానాలుంటే 67 కాంగ్రెస్, 18 బీఆర్ఎస్, 3 బీజేపీ, 3 ఇతరులు. ఎక్కడ? పెద్దపల్లిలో. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ ఇక్కడ బొక్కబొర్లా పడ్డది. మరి కేటీఆర్ ఏందో నీ పనితనం. 87 స్థానాలుంటే 15 బీఆర్ఎస్ ఇక్కడ మంచిగానే వచ్చింది. కాకపోతే లాస్ట్ విడతలో పోయినట్టున్నది. లాస్ట్ విడతలో పోయినది. రాజన్న సిరిసిల్లలో 87 స్థానాలుంటే 15 కాంగ్రెస్, 43 బీఆర్ఎస్, 10 బీజేపీ, 19 ఇతరులు. ఇది కేవలం మూడో విడతకు సంబంధించి నేను చెప్తున్నది, మొత్తం కాదు. సో ఇట్లా సంగారెడ్డిలో 234 స్థానాలు ఉంటే 167 కాంగ్రెస్ గెలిచింది, 54 బీఆర్ఎస్ గెలిచింది. ఒక జిల్లాలో ఎక్కువ, ఒక జిల్లాలో తక్కువ. ఈ రకంగా ఎలక్షన్ జరిగింది. ఓవరాల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి ఈ సర్పంచ్ ఎన్నికలు మనకి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇంకా మీకు సమయం 3 సంవత్సరాలు ఉన్నది. మార్చుకోండి. మార్చుకోకపోతే ఇంతకంటే భయంకరమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నోట్లు గురిసినాయట. చౌటుప్పల్ మండలంలో ఒక్కో ఓటర్కి వచ్చిన నగదు 25 నుంచి 30,000 రూపాయలట. థర్డ్ ఫేజ్లో ఎలక్షన్ జరిగింది. చౌటుప్పల్ అంటే ఇటు విజయవాడ పోతుంటే గిన్నే కదా, మునుగోడు నియోజకవర్గం. ఒక్క వార్డు సభ్యుడే 10,000 ఇచ్చిండట. వార్డు మెంబరే 10,000 ఇచ్చిండట. అంటే అది టౌన్ కదా, టౌన్ ఏరియా కదా, కొంత కమర్షియల్ ఏరియా, భూములు, రియల్ ఎస్టేటు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్, దండుమల్కాపురం, ఆరెగూడెం గ్రామాల్లో మూడో విడత పోలింగ్ సందర్భంగా అభ్యర్థులు విచ్చలవిడిగా ఓటర్లకు నగదు పంపకాలు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి పోలింగ్ సమయం ముగిసేదాకా ఈ పంపిణీ కొనసాగింది.
ఒక్క అభ్యర్థి ఓటుకు 15,000 ఇచ్చిండట, ప్రత్యర్థి కూడా 10,000 ఇచ్చిండట, కుటుంబంలో ఎక్కువ ఓట్లు ఉంటే 20,000 ఇచ్చిరట. రెండు వైపులా వచ్చిన నగదుతో ఒక్క ఓటరుకు 25 నుంచి 30,000 రూపాయలు వచ్చినాయట. ఆరగూడెం గ్రామంలో ఒక వార్డు అభ్యర్థి ఓటుకు 10,000 పంచిండట, మరో వార్డు అభ్యర్థి 5,000 ఇచ్చిండట. ఈ గ్రామాలు జాతీయ రహదారి వెంట ఉండడం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులే బరిలో ఉన్నారు. వారు పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లపైన కాసుల వర్షం కురిపించారు. చౌటుప్పల్ మండలంలోని చాలా గ్రామాల్లో ఓటుకు 3 నుంచి 5,000 దాకా పంచిరట. అది తక్కువ. ఒక్కొక్క ఓటర్ 25,000 నుంచి 30,000 వచ్చినాయట. చూడు ఎట్లుందో కథ. ఎటు పోతుంది అసలు ఇది? సో ఇట్లా ఎలక్షన్స్ జరిగినాయి. ఇగో మా పాలన పైన విశ్వాసానికి ఈ ఫలితాలే ప్రతిబింబం. కాంగ్రెస్ వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పతనం ప్రారంభం, ఆయన డప్పు ఆయన కొట్టుకుంటున్నాడు. హామీలు నెరవేర్చినందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజల గుణపాఠం. ఇది తెలంగాణ పల్లె మోగించిన జంగ్ సైరన్ అట. ఎంత వచ్చే నీకు? 20%, 25% వచ్చినట్టుంది. ఇప్పుడు వాళ్ళకున్న హోప్ ఏంటంటే రేపు పొద్దున మేమే కింగ్ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పరిపాలన దీంతో బీఆర్ఎస్కి కొంత ఉత్సాహం వస్తున్నది. అది మనం మాట్లాడుకోవాల్సిందే, రియాలిటీ మాట్లాడుకోవాల్సిందే. వీళ్ళు ఏదో చేస్తారని ప్రజలు అనుకున్నారు, వీళ్ళది కాలేదే ఒకటే ఉన్నదని అనుకుంటున్నారు. ఇవాళ రేపు రాజకీయాలు ఏమైపోయినాయి? పొల్యూటెడ్ అయిపోయినాయి. పైసలతోనే వ్యవహారం నడుస్తున్నది. ప్రజలు కూడా ఆ దిశగా ఇంకా ఆలోచన చేసే పరిస్థితిలో లేరు. సో కాబట్టి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏదన్నా చేయొచ్చు, మాటలు మంచిగా చెప్తాం, గట్టిగా చెప్తాం. సో ఎవడెటుపోయినా రేపు పొద్దున మనకి ఎన్నో కొన్ని సీట్లు వచ్చినా ఉన్నదే 3 పార్టీలు, ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ. ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ రానంత కాలం మీరు చూడండి, రేపొద్దున 2028, 29లో జరిగేది ఏంటంటే 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండొచ్చు. ఎవరికి మెజారిటీ వస్తుందని నేను అనుకుంటలేను. 2 పార్టీలు కలిసి అధికారాన్ని చేపట్టవచ్చు. అది కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ కూడా కావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇక అరెస్టులు గిరెస్టులు ఉండయా ఏంటంటే ఒక్క అరెస్ట్ కూడా ఉండదు. రాసి పెట్టుకోండి. మీరు ఎవరిని అరెస్ట్ చేయరు, ఏం చేయరు. ఆ అధికారులని వాడిని వీని ఒకరిద్దరిని అరెస్ట్ చేస్తారు, అది ఆడికే ఖతం అయిపోతుంది. ఇక మీరు అది మర్చిపోవాల్సిందే. ఇక ఓట్లేసేందుకు ఇట్లా వచ్చిరట గుత్తికోయలు. కోనలు దాటొచ్చిన గొత్తికోయలు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడేపల్లి అటవీ ప్రాంతంలో నివసించే గొత్తికోయ ఓటర్లు ఆదర్శంగా నిలిచారు. అడవులు, వాగులు దాటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడేపల్లికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ మొత్తం 104 మంది ఓటర్లు ఉంటే కొందరు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో రాగా చాలామంది కాలినడకన పిల్లలతో సహా కొండా కోనలు దాటొచ్చిరట. చూడండి, ఆదివాసీ బిడ్డలు వీళ్ళందరూ ఎట్లా వాళ్ళు వచ్చి ఓటేసి చూడండి. మనం హైదరాబాద్లోనే ఉంటాం, ఇంట్లోనే వంటాం. ఎలక్షన్స్ రోజు ఇది హాలిడేగా మనమే ప్రకటించుకొని ఓటు వేయకుండా ఇంట్లో వండుకొని ఏదో మన పని మనం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళని చూసి మనం కనీసం ఓటు వేయని వాడు బుద్ధి తెచ్చుకోవాలా. అరే నేను ఎందుకు ఓటు వేయలేదు, వాళ్ళకంటే ఘోరమా నేను అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి మనం. పాప ఆయనకు చేతులు లేవు, కాళ్ళకి ఇది వేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఇబ్రహీంపూర్కు చెందిన మాలిగ హనుమగొండకు పుట్టుకతో 2 చేతులు లేవు. అయినా ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి సహాయం తీసుకుని ఓటు హక్కు వినియోగించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బుధవారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన భార్య సహకారంతో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. 2 చేతులు లేకపోవడంతో పోలింగ్ సిబ్బంది ఆయన కాలి బొట్టన వేలికి సిరాచుక్క వేశారు. నేర్చుకోండి ఇట్లాంటి వాళ్ళని చూసి, మనం అంతా నేర్చుకోవాలి. ఇగో 2 ముసలోళ్ళు చేతిలో చెయ్యేసి ఓటుకై అడుగేసి. కరీంనగర్ జిల్లాలో వీనవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన ఈ వృద్ధ దంపతులు కాళ్ళ నొప్పులతో సరిగ్గా నడవలేకపోయినా చేతి కర్రలను ఆదరపుగా చేసుకొని చేయి పట్టుకుని ఓటేయడానికి ఇట్లొచ్చారు. ఇంకా బీఆర్ఎస్కు నూతనోత్సాహం, పలు జిల్లాల్లో గట్టి పోటీ. వాస్తవం ఇది జరిగింది. రేవంత్ రెడ్డి ఒక్కసారి కాంగ్రెస్ మంత్రులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఎందుకు సర్పంచ్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, మీరు ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉన్న సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా బీఆర్ఎస్ కొన్ని జిల్లాలో గట్టి పోటీ ఇచ్చింది? కొన్ని జిల్లాలో మీకంటే ఎక్కువ స్థానాలు వచ్చినాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఎలక్షన్స్ పోల్ మేనేజ్మెంట్ ఇంకోటో చేసి దాదాపు 60-70% సీట్లు కొట్టిండు ఆనాడు ఆయన ఎలక్షన్స్ పెట్టినప్పుడు. మరి మీకెందుకు సాధ్యం కాలే? అంటే మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు సొంత పనుల కోసం సంపాదనకు మీద పడ్డరు తప్ప ప్రజల నాడి తెలుసుకోవడంలో మీరు విఫలమయ్యారు, పోల్ మేనేజ్మెంట్ చేయడంలో విఫలమయ్యారు, అసలు ఎవరిని క్యాండిడేట్గా పెట్టాలో దాంట్లో విఫలమయ్యారు. ఓవరాల్గా మీ పరిపాలన పట్ల కూడా ప్రజలు సంతృప్తిగా లేరు. ఇన్ని అంశాలు కారణమైనవి. హైదరాబాద్, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. శాసనసభ ఎన్నికల అనంతరం జరిగిన పలు ఎన్నికల్లో ఓటమితో పార్టీ శ్రేణులు నిరాశగా ఉన్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో పుంజుకోవడం ఆ పార్టీ శ్రేణులకు ఆనందాన్ని కలిగించింది. ఆశించిన మేరకు వచ్చాయని ఫలితాలపైన పార్టీ అధిష్టానంలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ ఉత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగేవి కావడంతో అధిష్టానం మద్దతుదారుల ఎంపిక బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించింది. ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల తరపున ప్రచారం, మద్దతు సమీకరణ భారం వారిపైనే మోపింది. అధికార పార్టీ ఎన్ని బలాలు ఉపయోగించినా పార్టీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అది తమకు లాభిస్తుందని అంచనా వేసింది. తొలి దశలోనే పార్టీకి ఆశించిన స్థానాలు రావడం పార్టీ శ్రేణులకు సంతోషాన్ని ఇచ్చింది. ఆ ఉత్సాహంతో 2వ, 3వ విడతలో కూడా పార్టీ స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దాంతో ఈ విడతల్లో కూడా స్థానాలు పెరిగినాయి. కంచుకోట, సిద్దిపేట ఈ నియోజకవర్గంలో మొత్తం 243 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నించినా అక్కడ మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్కే వచ్చినాయి. సిరిసిల్ల పరిధిలోని 260 స్థానాల్లో తమకు 107 స్థానాలు వచ్చినట్టు కాంగ్రెస్ చెప్తున్నది. బీఆర్ఎస్కు 101 స్థానాలు మాత్రమే వచ్చినట్టు పేర్కొన్నది. మరోవైపు బీఆర్ఎస్ జిల్లాల్లో భారీ మెజారిటీ స్థానాలు తామే పొందామని, సిరిసిల్ల నియోజకవర్గంలోని మొత్తం 117లో 80 స్థానాలు గెలిచినట్టుగా వెల్లడించింది. ఇట్లా కొమరం భీం, మెదక్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ఈ జిల్లాల పరిధిలో కూడా బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. తెచ్చుకోండి ఏమన్నా కొంచెమన్నా. ఇగో గతం కన్నా పెరిగిన బీజేపీ బలం. ఇగో మీరు ఎంత పెరిగినా 688, 700 దగ్గరను ఆగిపోయినారు. ఇది బలం ఎట్లయితుంది? ఒక రకంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్కి ఒక ఆల్టర్నేట్గా కనిపించినటువంటి మీరు 600-700కి ఎందుకు పరిమితమైనారు? మీరు ఈ రిజల్ట్ చూసి సంకలు గుద్దుకునే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. కాకపోతే పోయినసారి స్థానాల కంటే ఈసారి కొంత స్థానాల సంఖ్య పెరిగింది, అది వాస్తవం. ఇంకొకటి, ఇక్కడ వామపక్షాలకు కూడా మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. సో వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసి కొన్ని స్థానాల్లో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ చేయండి మిగతా పక్షాలు చేసినాయి. చాలా పగడ్బందీగా బీఆర్ఎస్, బీజేపీ సపోర్ట్ తీసుకున్నది. కొంత బీఆర్ఎస్ వాళ్ళు కొంత రెబల్స్గా పోటీ చేసిన వాళ్ళ మద్దతు తీసుకున్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఎలక్షన్స్ అభ్యర్థిని నిర్ణయించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్ ఆ పని చేయలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళంతా వాళ్ళ వ్యవహారాల్లో మునిగిపోయినారు. సో ఇది కాంగ్రెస్కి మైనస్గా కనబడతా ఉన్నది. మొత్తం ఓవరాల్గా 3 పార్టీలు ఈ ఎలక్షన్స్లో మంచి రిజల్ట్స్ని సాధించినట్టుగా మనం చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉండి ఇంకా వాళ్ళకి ఎక్కువ రావాల్సి ఉండే, రాలే. చలో, సో ఇది ఈ 3 విడతల సర్పంచ్ ఎలక్షన్ సంబంధించిన ఒక విశ్లేషణ. మీకేమనిపిస్తుందో మీరు చూడండి. వీళ్ళకి పాలన చేత కావడం లేదు, అందుకే కాంగ్రెస్ వెనకబడుతోంది. కోట్ల కంటే రచ్చబండ బాగుండేది, ఇన్స్టంట్ రిజల్ట్స్ ఉండేవి అండ్ ట్రాన్స్పరెంట్గా ఉండేవి. స్పీకర్ది ఫైనల్ నిర్ణయం అయినప్పుడు ఈ కోర్టులు ఎందుకు? ఓకే, దాని గురించి మాట్లాడదాము. అధికారంలో ఉన్న పార్టీలు అన్ని విధాలుగా అన్ని రకాల పెత్తనం చెలాయిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నడి బజార్లో ఖూనీ అవుతోంది. నీతి, నిజాయితీ, న్యాయం నిఘంటువులో లేవు. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరి మీద? ప్రజల మన మీద కూడా ఉన్నది కదా. మంచి లీడర్లను ఎన్నుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. కాంగ్రెస్ మీద నెగిటివిటీ క్లియర్గా తెలుస్తుంది ఈ రిజల్ట్స్. అమ్మో, మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ల్యాండ్ గ్రాబింగ్ ఇంకా జోరు అందుకుంటుంది, ఇంకా డిక్టేటర్షిప్ ఉంటుంది. ఇక అది జరిగేదాన్ని మనం ఎవరం ఆపలేము కదా. కానీ మీరు చెప్పింది మాత్రం వాస్తవమే. అతి భయంకరమైన పరిస్థితులు ఏదైతే ఎదుర్కొన్నామో ఇంకా ఘోరంగా ఉంటాయి. ఇక అది నేను అనుకుంటున్నా, ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్, ఒక ప్రత్యామ్నాయం వస్తే తప్ప
నీతి నిజాయితీగా కొంత ప్రజల మీద కన్సర్న్ ఉన్న వాళ్ళు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు. అది ఏ రూపంలో వస్తుందన్నది చూడాలి. మొత్తం నాశనమైనాక అన్న నుంచి ఏమన్నా వస్తుందా, లేదు ఈ మధ్య కాలంలోనే ఏమైనా వచ్చే అవకాశం ఉందా చూడాలి. ఎవరు గెలిచినా మంచిదే కానీ కాంగ్రెస్ వద్దు, ఇగో ఇట్లా అనుకోనే మనం ఆగమవుతున్నాం. ఫస్ట్ తెలంగాణ రాని మిగతా అన్ని తర్వాత అనుకున్నాం, తెలంగాణ వచ్చింది, తర్వాత ఏమైంది, మొత్తం నాశనమైంది. అంతేనా? 10 ఏళ్ళకి ఏమైంది, అదే జరిగింది. మొన్న ఏమైంది, ఫస్ట్ కేసీఆర్ పోవాలే ఎవరన్నా రాని అనుకున్నాం, కేసీఆర్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది, ఏం జరిగింది, ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటున్నాం, పోనీ కాంగ్రెస్ వీళ్ళు అంత ఆగమాగా ఉన్నారు, వీళ్ళు పోయిన తర్వాత ఇంకెవడన్నా వచ్చినా పర్లేదని అనుకుంటున్నాం. వీడు పోతాడు, ఇంకోటి వస్తాడు, ఏం మారుతుంది? సో ఇది మనం ఆలోచన చేయనంత కాలం ఈ సిస్టమ్ అనేది ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో కాంగ్రెస్కు దెబ్బ తగిలిన అవకాశం చాలా ఉన్నది. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసేటట్టు ఉన్నాయి. ఎవరైనా కలవచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిన ఆశ్చర్యం లేదు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసిన ఆశ్చర్యం లేదు, ఎవరైనా కలవచ్చు. జరగబోయేది అదే. పొలిటికల్ సర్వర్ క్రాష్ అయిందట అన్న, టీఆర్పీ విన్నట. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను అరెస్ట్ చేయకపోవడంతో ప్రజలు కాంగ్రెస్పై నమ్మకం కోల్పోతున్నారు. అరెస్ట్ గిరెస్ట్ మర్చిపోండి బ్రదర్, అరెస్ట్ ఉండదు, ఏముండదు. ఎవరిని అరెస్ట్ చేయడు, కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయడు. అరెస్ట్ కాదు మనకు కావాల్సింది, తిన్నది కక్కిస్తామన్నారు, ఆ రికవరీ ఏమైందని అడుగుతున్నాం. ₹1 అకౌంట్లోకి వచ్చిందా, పబ్లిక్ అకౌంట్లోకి ₹1 పంచుకుంటున్నారు దొంగలంతా కలిసి. కల్వకుర్తిలో అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిందట. బీఆర్ఎస్ కన్నా చాలా బెటర్ అట. ఎవరు? 12,700 సర్పంచుల్లో బీసీల లెక్క తీయండి. మీరు చూడండి, ఆ బీసీల లెక్క తీద్దాం కానీ ఏదేమైనా వాదం అయితే చాలా బలంగా పనిచేస్తుందని అర్థమవుతున్నది. ప్రజలు కొంత యాక్టివ్ అయినారు, రాబోయే రోజుల్లో ఇంకా చైతన్యవంతం అవుతారు. కానీ ఈ జరుగుతున్న ఈ మూమెంట్ సస్టైన్ అవుతూ ఇంకొక 2 ఏళ్ళు జరగాలి. ఇట్లా ఎలక్షన్స్ వరకు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. అట్లీస్ట్ కొత్త పార్టీలు రాకపోయినా ఉన్న పార్టీలైనా బీసీలకు ఎక్కువగా స్థానాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఆ లైన్ రావచ్చు. 1-2 పార్టీలు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కూడా అనొచ్చు. సో ఇవన్నీ ఈ మూమెంట్ ఎక్కడికి దారి తీస్తుందంటే, ఇగో ఆ నాయకులు కొంత వెనక్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే అహంకారం దెబ్బకు సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదట. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పోలైన 1600 ఓట్లలో 980 ఓట్ల మెజార్టీతో గెలిచారట. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ తెలంగాణకు కావాలి. ఎందుకు నాయన? వామ్మో, ఇంకేమైనా ఉందా? ఏం మార్పు లేదు అనడం కరెక్ట్ కాదు. ఏం మార్పో మీరు చెప్పండి. ఫలానా విషయంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చిండా, హెల్త్ సిస్టమ్ మార్చిండా, ఉద్యోగాల సిస్టమ్ ఏమైనా మార్చిండా, ఉపాధి కల్పించే అవకాశాల సిస్టమ్ ఏమైనా దాంట్లో మార్పు వచ్చిందా? రఘు అన్న, మా మహబాద్ నియోజకవర్గంలో చాలామంది రెబల్గా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు పట్టించుకోలే ఎవరిని, అందుకనే బీఆర్ఎస్కి సీట్లు వచ్చినాయి. వాస్తవం ఇది, ఇందాక అదే చెప్పిన కదా. ఎమ్మెల్యేలు గాలికి వదిలేసారు నియోజకవర్గాల్ని. ఎమ్మెల్యేలు మీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని గాలికి వదిలేసారు. ఏదైతే అది కానీ ఏముంది అని. అట్లా 1-2-3 పోటీ చేశారు. ప్రజల మౌలిక సమస్యలు ప్రస్తావించకుండా ఒక్క బీసీ నినాదం మీదనే కొట్లాడితే కష్టం. వాస్తవమే మీరు చెప్పింది, డౌట్ ఏం లేదు. అసలు ఈ మొత్తం 12,000 గ్రామాల్లో ఎంతమంది బీసీలు ఎంత గెలిచారన్నది ఒక లెక్క తీద్దాం ఖచ్చితంగా. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? 1,00,000 కోట్లు దోచుకున్న దొంగలను అరెస్ట్ చేస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇస్తారా? నేను మర్చిపోమని చెప్పినా కదా, మళ్ళీ అదే అడుగుతారు. మర్చిపోండి మీరు అంతే. ఏదో కమిషన్ వేసిండు కదా, ఏదో ఎవరు ఉండే మర్చిపోయినాం. అది విని ఒక పెద్ద మనిషి జడ్జిని తీసుకొచ్చి కమిషన్ రిపోర్ట్ ఇచ్చిండు కదా, కొండంత రాగం తీసి ఏదో చేసినట్టు ఆయన రిపోర్ట్ ఇచ్చిపోయింది మంచిగానే. ఆ రిపోర్ట్ మీద ఎంక్వైరీ లేదు కదా. చివరికి ఏం చేసిండు? సిబిఐ అన్నాడు. సిబిఐ దేని మీద ఎంక్వైరీ చేస్తుంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎంక్వైరీ అన్నారు. మరి ఈ నేషనల్ రిపోర్ట్ సంగతి ఏంది? చెత్తపుట్ట. చివరికి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా మొత్తం దేని మీద? ఓన్లీ 3 రిజర్వాయర్ల మీదనే, మొత్తం కాళేశ్వరం మీద కాదు. ఇక నీకు ఎంక్వైరీ ఎక్కడిది? నీ కథ ఎక్కడిది?
ఈయన సిబిఐకి ఇస్తున్నా అని చెప్పి దాదాపు 3-4 నెలలు అవుతుంది. ఇంతవరకు ఏది సిబిఐ వచ్చిందా? ఏమైనా డేటా తీసుకున్నదా? ఇందులో బీజేపీ పాత్ర ఉంది, కాంగ్రెస్ది ఉంది, బీఆర్ఎస్ది ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ ఈ అపోజిషన్లో ఉన్న కాంగ్రెస్ బీజేపీకి మొత్తం డబ్బులు ఇచ్చిరా అన్నాడే. ఇది 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 అయ్యేది కాదు. ఇది మీరు చూడండి, అది ఏమి జరగదు, ఎవరిని అరెస్ట్ చేయడు. విజయ పాల బిల్లు రావట్లేదట.